Justice for Justice for Justice for Justice for Justice for UP పోలీసులు UP పోలీసులు యూపీలో మనీషాపై జరిగిన బలాత్కారంపై అక్కడ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అలాగే అక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఒక పోలీస్ అధికారి ఏం చెప్తున్నాడంటే రేపు జరగలేదని చెప్తున్నాడు. నిజంగా అతను ఐపీసీ చదివాడని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే రేపుకి డెఫినేషన్ ఏంటో తెలియకుండా అతను ఆవిడ దగ్గర ఏ విధమైన ఆధారాలు కూడా రేపు జరిగినట్టు లేవు అని చెప్పేసి అతను ఓపెన్గా చెప్పడం, దాని వెనకాల యూపీ ప్రభుత్వం ఉంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇటు చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాధికారం దుర్వినియోగపరుస్తూ కేవలం కుల సమీకరణాలు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక దళిత అమ్మాయిని దారుణంగా రేప్ చేసి నలుగురు చంపినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోకుండా పోగా పైగా వీళ్ళ మీద కేసులు బుక్ చేయాలని చెప్పేసి లైట్ డిటెక్టర్లతో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయాలని, వారి స్టేట్మెంట్లు పొందలేదని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్న తీరు చాలా దారుణమైన విషయం. అక్కడ పోలీసులందరినీ ముఖ్యంగా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనారాయణ ఆ పదవికి ఆయన అర్హుడు కాదు, ఆయన ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఇటువంటి సంఘటన వల్ల నిర్భయ చట్టం అనేది ఢిల్లీలో వచ్చింది. అయితే అంత ఎక్కువగా మరి దేశవ్యాప్తంగా నిరసనలు రాకపోవడం అనేది ప్రతి ప్రజాస్వామ్య సంఘాలు కూడా, ప్రతి ఆర్గనైజేషన్ కూడా వీరందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అందరూ కలిసి ఖండించాల్సిన విషయం ఇది. ఏ ఆడపిల్ల అయినా సరే కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా జరిగిన అన్యాయం మీద ఉంది. కాబట్టి నిర్భయ జరిగినప్పుడు విధంగా ఇప్పుడు కూడా జరిగి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆయన రాజీనామా చేయాలని, ఆ పోలీసుల మీద చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆ నలుగురు కుర్రోళ్ళని 1 నెలలోగా స్పెషల్ కోర్టు పెట్టి ఉరి తీయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.